ఇక చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరుగుతున్న కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకా తాడేపల్లి ఎయిమ్స్ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి గుడులు హాస్పిటల్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేటట్టు సార్ మీరు గతంలో ఇచ్చిన విజన్ మేరకు ఉచితంగా 2 ఏసీ ఈవీ బస్సులు కూడా ఈ రోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్. ఇట్లా 200 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆశీస్సులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం అంటే మంగళగిరి ప్రజలు నా పైన మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్. నందం అబద్దయ్య గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా, తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్గా, ఏకంగా చిల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్గా నియమించాము. ఇంకా కందుల నాగార్జుని మా యువత కూడా ఇక్కడ ఎమ్మ స్పీడ్ సార్, అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా పద్మశాలీలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా సార్ చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడింది ప్రగట కోటయ్య గారు. పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి. మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా సార్ పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్, అక్కడ సుమారుగా 6 ఎకరాల్లో అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగట కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికి మేము నిర్ణయించాం సార్. ఆ పార్కులో ప్రగట కోటయ్య గారి విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఒక చక్కటి జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకుని పొందూరు, కతరు, ఉప్పాడ, అలాగే మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, మాధవరం, మదనపల్లె పట్టు నూలు దారాలతో తయారు చేయబడినటువంటి వివిధ సంస్కృతి సంప్రదాయాల కలబోతగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని అన్ని రకాల వస్త్రాలతో మేళవించి తయారు చేసినటువంటి ఒక చక్కటి జ్ఞాపిక అందించడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు టెక్స్టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరి కరతాళధ్వనుల మధ్య. సభకు నమస్కారం. జాతీయ చేనేతల దినోత్సవానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఈ బడుగు బడిహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడుతూ స్వయాన ముఖ్యమంత్రి గారి